కోర్టులో జడ్జి గారు ఇలా అడుగుతూ ఉంటారు శరణ్యని, అమ్మ నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నావో చెప్పమ్మా అని అంటే, నాకు ఆయనతో ఏనాడు సంతోషంగా నేను ఉండలేకపోతున్నాను. ఆయనతో ఎప్పుడు నేను మానసికంగా చాలా కృంగిపోతున్నాను. ఆయనతో ఎప్పుడు నేను సంతోషం కాదు కదా నరకం చూస్తున్నాను. అందుకే ఆయనతో పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు సుఖంగా లేను. అందుకే విడాకులు కావాలి అనుకుంటున్నాను అని శరణ్య అంటుంది. అప్పుడే దర్శన్ని అలా చూస్తూ ఉంటుంది బాధగా. దర్శన్ కూడా బాధగా చూస్తూ ఉంటాడు. అంటే ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే అతనితో మీరు మాట్లాడుకోవాలి కదమ్మా, విడాకులు తీసుకోవటం ఎందుకు అని అంటే, నేను విడాకులు తీసుకుంటే అయినా ప్రశాంతంగా ఉంటానేమో అనిపించిందండి, అందుకే విడాకులు కావాలి అని శరణ్య అంటుంది. ఇక అప్పుడే బాబు మీరేమంటారు అంటే, తన ఇష్టమే నా ఇష్టం, తన ఇష్టాన్ని నేను కాదనను అని దర్శన్ అంటాడు. ఆ మాట వినేసరికి శరణ్య బాధగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అయితే మీకు ఇద్దరికీ ఇష్టం లేదు కాబట్టి విడాకులుకి మేము కోర్టు వాళ్ళం కూడా ఓకే చేస్తున్నాం అని అంటూ ఇద్దరు వచ్చి సంతకాలు చేయండి అని అంటే, సరే అని చెప్పి దర్శన్ వచ్చి విడాకుల పేపర్ మీద ఇలా సంతకం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంద పరిగెత్తుకొని లహరి ఇద్దరు లోపలికి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వచ్చి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే దర్శన్ ఆనంద వస్తూ ఉండటం, దర్శన్ సంతకం చేస్తూ ఉండటం జరుగుతుంది. ఆనంద వచ్చి అక్కడే ఆగిపోతుంది. తర్వాత దర్శన్ శరణ్యకి పెన్ ఇస్తాడు సంతకం చేయమని. బాధగా శరణ్య వైపు చూస్తూ, శరణ్య కూడా ఆ పెన్ను తీసుకుంటూ దర్శన్ వైపు బాధగా చూస్తూ విడాకుల మీద సంతకం చేసేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ సంతకాలు చేస్తూ ఉంటే ఆనంద టెన్షన్గా చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ చేయదు. లహరి కూడా అక్కడే ఉంటుంది. ఇక శరణ్య దర్శన్ ఇద్దరు విడాకుల మీద సంతకాలు చేసి జడ్జి గారి ముందు అక్కడే నిలబడి ఉంటే ఆనంద షాక్లో ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.